గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 305 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 48,494 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ మనకు మూవ్మెంట్ చూసుకుంటే లోయెస్ట్ లో వచ్చేసి 47,737, హైయెస్ట్ హై చూసుకుంటే 48,625. ఈ రోజు మార్కెట్ అయితే ఒక 900 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్మెంట్ అయితే జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మార్కెట్ అనేది ఫస్ట్ 15 మినిట్స్ కాలో హ్యూజ్‌గా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ కల్లా బయర్స్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనమాట. మార్కెట్‌లో నేను నిన్న ట్రేడ్ సెటప్ ఏం చెప్పాను, ఒక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి అని చెప్పాను. సో అదే విధంగా చూసారా, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ అనేది ఒక స్లైట్‌గా కన్సల్టేషన్ అయింది. మళ్ళీ బ్రేక్‌ఔట్ వచ్చింది. ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్‌ఔట్ వచ్చిందో, ఇక్కడ మళ్ళీ కాల్ ఆప్షన్ నేను ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్‌గా క్యాప్ చేసుకున్నాను. మార్కెట్ అయితే హ్యూజ్‌గా రైజ్ అయింది. వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది. సో ఇదనమాట. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుంది? రేపు ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోతుందని చెప్తాను చూడండి. సో, యాక్చువల్లీ ఈరోజు మనకు ఏంటంటే, ఈరోజు మార్కెట్ అనేది ఎటువైపు ఉంటదని నిన్న నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈరోజు గనుక ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మనం మార్కెట్ అనేది పైకి వెళ్తుందని నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈరోజు హ్యూజ్‌గా వచ్చిందనమాట బయర్స్ వాల్యూమ్ అనేది. ఎందుకంటే బయర్స్ వాల్యూమ్ ఇంత హ్యూజ్‌గా వచ్చిందంటే ఫ్రెండ్స్, దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికే క్లియర్ ఇండికేషన్ అనమాట. అందులోనూ మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయ్యి ఇలాగ హ్యూజ్‌గా వస్తదో మార్కెట్ అనేది బయర్స్ దగ్గర నుంచి, సో, ఈ ప్రెషర్ అనేది ఎప్పుడు ఉంటదో మార్కెట్ ఇంకా పైకి వెళ్ళడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తదనమాట. రేపు మార్కెట్ కూడా ఖచ్చితంగా పైకే వెళ్తుంది ఫ్రెండ్స్. సో, రేపు మార్కెట్ అంటే 2 థింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకేసారి వన్ సైడ్ ర్యాలీ అనేది జరిగి పైకి వెళ్ళొచ్చు. లేదు అంటే మార్కెట్ కన్సల్టేషన్ అయినా అవ్వచ్చు. సో, రేపు ఏదైనా సరే మీరు 10:00 లోపే మీరు మార్కెట్‌లోని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయిపోండనమాట. ఎందుకంటే 10:00 తర్వాత మాత్రం మీరు మార్కెట్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, అందుకే 10:00 లోపే మీరు ఏదైనా మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకోటేంటంటే, మీకు ఈ లెవెల్‌లో మాత్రం మీరు ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోవద్దు. ఎందుకంటే ఈ ఏరియాలోనే ఎక్కువ బయర్స్ వాల్యూమ్స్ ఎక్కువ మంది, ప్రెషర్ ఎక్కువున్నాయి కాబట్టి, ఈ ఏరియాలో కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది కాబట్టి, మీరు ఈ ఏరియాలో మాత్రం మీరు ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దు. మార్కెట్ ఒక గ్యాప్ అప్ అయినా లేకపోతే గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ డౌన్ అయితే మాత్రం మీరు ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితేనే తీసుకోండి. గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ పైకే వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లోకొస్తే 49,013, 48,832, 48,472 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 47,764, 47,392, 47,042. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇచ్చానో వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.